రుణాలు వెళ్తా అంటే బ్రేక్ వైర్ కట్ అయిందని కేసు చెప్పావుగా, రా ఆటోలు వెళ్తావు. వదిలేమంటావా? వదలకండి, పడిపోతాను. డ్రైవర్స్ ఇద్దరం ఒకే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, దూరంగా వెళ్ళిపోకండి. ఊరికి ఎవరో నాకు పంతులు నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. వదలండి, వదలండి. ఓరి దుర్మార్గులారా, రాంబోస్, రాంబోస్, శ్రీహరి. నేనేమన్నా గొడవలకు పోయేవాడినా? ఎందుకలా కుక్కను కొట్టుకుంటున్నారా? ఏరా తెలక పంతులో ఎన్ని కోట్ల రూపాయల ఫ్యాక్టరీ అయితే బోడి 10 రూపాయలు బ్రేక్ వైర్ కట్ అయిందనే దాన్ని మూసేయాలా? బ్రేక్ వైర్ క్వాలిటీగా ఉండద్దా? మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడతావు. మళ్ళీ కోర్టు పక్క వెళ్తావట్రా? మీకు మళ్ళీ నేను తిరిగి కొట్టలేను. ఏదో పెరుగన్న తినేవాడిని, నొప్పిగా ఉంది. పెట్టారా? వానపావరాడు ఎదురు తిరిగి కొట్టట్లేదా? ఓ మాదిరిగా ఉంది రాజే. తీసుకున్న పేమెంట్ కి సగం కూడా కొట్టలేదురా. ఓ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండొద్దా? అంతే కదా, వదిలే. వదిలేయండి, వదిలేయండి ప్లీజ్. నేను ఇంటికి వెళ్ళాలి. ఇక మూసే. ఇప్పుడు ఉతుకు మావా. రే మావా, ఫీజు పోయిందిరా. నీ అబ్బా రేయ్. రాజే పిలిచేవా? లేదురా. నీ తల్లి నిన్నేరా. రేయ్, ఎవరు రాజే సౌండ్ ఇచ్చిందే? నేనేరా. రేయ్ అటు చూడు, తావ దెబ్బలు తిన్న రామం టక్కున లేచి నించున్నాడు. ఎవరా రామం? నేను రామం కాదు. రామం అక్కడ దెబ్బల దగ్గర పడున్నాడు. నే అపరిచితుణ్ణి. చిన్న ఏంద్రేవుడు వింతగా ఉన్నాడు, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కోటిని కోటిడికి బుర్ర తిరిగి ఉంటదే. ఎరా లుచ్చా నా కొడకల్లారా, ఒక అమాయకుడు దొరికాడని అంత ఇదిగా కొడతారా? నన్ను కొట్టండ్రా చూద్దాం. తెలివిగా తికమక పెడుతున్నాడు రా. రేయ్, ఆడు తిన్న తన్నులకి వారం రోజులు లేవటమే కుదరదు. ఇదేదో ఎవ్వరంలా ఉండేట్టుందే. రాజీ, వాడేనా వీడా? వాడు కాదురా, ఏముడు.
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది చరమ శ్లోకం, చావబోయే ముందు వినే చివరి శ్లోకం. ఎందుకన్నా నాణ్యమైన వస్తువులు తయారు చేయరు? కొన్నవాడు చచ్చినా మీకు దిగులేదు కదూ. పావలా ఒక్క పొడి పొట్లం దగ్గర నుంచి పళ్ళ పొడి, పౌడర్, బట్టలు, చెప్పులు, స్టవ్, ట్యూబ్ లైట్, టీవీ, మిక్సీ, హెయిర్ పెన్లతో మొదలెట్టి ఎస్కలేటర్ వరకు ఈ దేశంలో తయారు చేసే ఏ వస్తువులోనూ నాణ్యత లేదు. మన ప్రజలకు మంచి వస్తువులు అందించాలన్న ఆలోచనే రాదా మీకు? ప్రజల రక్తాన్ని పీల్చుకున్నావుగా, ఇప్పుడు చూడు, ఇవి నీ రక్తాన్ని పీల్చుకుంటాయి. నీకు ఇవి ఆహారం కాదు, వీటికి నువ్వే ఆహారం. భయపడకో, జలగల్లో ఒకే ఒక అడ్వాంటేజ్, పీల్చేటప్పుడు నొప్పి పుట్టదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. చెప్పండి. కన్స్యూమర్ కోర్టులో
బ్రేక్ వైర్ తెగినందుకు అది మ్యానుఫ్యాక్చర్ చేసిన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టాను. కేసు నాకే ఫేవర్ గా ఉంది. నేను ఎక్కడ గెలిచిపోతానని రౌడీలతో దారుణంగా కొట్టించి విసిరి పారేసిపోయారు. ఆ ఫ్యాక్టరీ ఓనర్ మీద ఈ కేసు పెట్టడానికి వచ్చాను. ఏ ఫ్యాక్టరీ ఓనర్ పేరేంటి? రాఘవేంద్ర ఆన్సిలరీ యూనిట్, సుభాష్ నగర్, మిస్టర్ రాజశేఖర్ నాయుడు. ఏంటంటే చచ్చిన వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు? చచ్చిపోయారా? అవునండి, ఆయన ఎవరో హత్య చేశారు. హత్య చేశారా? అవును. ఏమయ్యా, బాడీని తీసుకెళ్లే వాళ్ళు వచ్చారా లేదా? వచ్చారు సార్. వెళ్ళి పిలవయ్యా. తొందరగా తొందరగా. పొద్దున్న తాగుడేంటో కంపు బ్రతుకు సార్. రోజుకి 4 శవాలను ఎక్కించి దించుతుంటాం. టానిక్ పడితేనే కానీ పని చేయలేం. త్వరగా రండి. వచ్చేస్తున్నావు. దించు దించు. మీ పేర్లేంటి? ఈరుగాడండి. సూరిగాడండి. చూసుకోండి సార్, వీళ్ళతో పాటు వెళ్ళి. పద పద. హలో, అందరూ వెళ్ళారండి. ఈ ఒక్క గట్టప్ప వేయలేదనుకున్నా, అది వేయించారు. ఇదేంటి సార్, ఈజిప్ట్ మమ్మీలా కుచించుకుపోయింది. బాస్, జలగలతో చంపటం ఏ కంట్రీలోనైనా విన్నారా బాస్? లేదు, ఇదే మొదటిసారి. దున్నపోతులతో కుమ్మించడం, నూనె బాండ్లీలో వేపటం ఇదే మొదటిసారి. వెరైటీగా హత్యలు చేస్తున్నాడు. వాడి కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, కారణమో కనిపెట్టలేకపోతున్నాడు కదా సార్. దొరకకుండా పోతాడా? దొరికాడో వాడికి ఇటువంటి చావే. బాస్, ఏంటి? వెంట్రుక. ఏయ్, కాదు బాస్, ఎంత పెద్ద వెంట్రుకో చూడండి. మనం ఇన్ని రోజులుగా వెతుకుతోంది హంతకుణ్ణి కాదు, హంతకు రాల్ని. గుడ్. జాగ్రత్తగా ఉంచు. ల్యాబ్ పంపించి DNA టెస్ట్ చేద్దాం. ఏంటి బాస్ వెతుకుతున్నారు? ఏదో ఒకటి రాసి పెట్టిపోతాడే. అవును కదా. బాస్, కనిపెట్టేశాను బాస్. ఈ హత్యకు వాడు పెట్టిన పేరేంటో తెలుసా? జీడిపప్పు పకోడి. జీడికోడి పపప్పు, డిజీపప్పు పడీకో, జీపప్పు డిపకో, పప్పు కోడి పచీడి. జీడిపప్పు పకోడి ఇక్కడ దొరుకును 100 గ్రాములు. సారీ సార్, ఇదేదో బోటు తాలూకు కొట్టు. కొట్టు తాలూకు బోటు. మిక్రిన జంబో.